రకమైన సేవలు ఉన్నారు. అంటే ఏ కాలిరిగే యాక్సిడెంట్లోంచో కుంటే కాడికి వచ్చిందనమాట. పనులని చేసుకోవచ్చు మనం, కొంచెం నొప్పి ఉంటుంది. ఒక పెద్ద నుంచి చిన్నది ఎప్పుడు వస్తుంది? మనకేమనిపిస్తుంది? అరే నేను ఇంత సేవలున్నా నాకే ఎందుకు కాలు బెనికింది, నాకే ఎందుకు నొస్తుంది రోజు అనుకుంటామా లేదా? కానీ మనకు అది ఏదైతే తప్పిందో అది తెలుస్తుందా? మనకి తెలియదు ఇప్పుడు, రైట్? అది సేవలు ఉంటే మీకు జరిగేది. అందుకని మేమందరినీ కూడా సేవ మీరు హెల్ప్ చేయాలి ఇంకోరికి. మన వేటు మోక్షంలోనే అవసరం లేదు, ఎవరికన్నా హెల్ప్ చేయండి మీరు. అది అవసరం ఉన్నోనికి ఇవ్వడమే హెల్ప్ అంటారు. మీకు అవసరం లేని వస్తువులు తీసుకుపోయి దానం ఇస్తే దాన్ని దానం అనరు. అది దానం అకౌంట్లకు రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇల్లు సర్ది అవసరం లేని అన్ని పడేయొద్దు, కర్మ వస్తుంది. కానీ వేరేళ్ళకి ఇస్తే మంచిదే, అది కొంచెం మంచి కర్మ వస్తుంది, రాదంటలేను. కానీ అది పూర్తి విశేషమైనది అయితే కాదు. ఎందుకంటే మీకు అవసరం లేనిది ఇస్తుంది. పడేస్తే మటుకు అది తప్పు. భూమికి మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారు.